వెల్కమ్ టు మాతంగి కిచెన్। ఈ రోజు మన కిచెన్ లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన పొటాటో రోల్ సమోసా స్నాక్ ఐటమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఈ ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి। ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం। ముందుగా కప్పున్నర వరకు మైదా తీసుకోండి। దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వామ్ వేసుకుని ఇదంతా ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। మనం తీసుకున్న కప్పున్నర మైదాకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి। ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ రెసిపీ చేస్తుంటే గనక ఆయిల్ క్వాంటిటీ కూడా పెంచుకోవాలి। ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా కలిపిన తర్వాత పిండి అన్నది మనం గట్టిగా నొక్కితే ఇలా బైండ్ అయ్యేటట్లు ఉండాలి। గుర్తుపెట్టుకోండి, మనం చపాతీకి పిండి కలుపుతాం కదా, దానికంటే కూడా చాలా గట్టిగా ఈ పిండి ముద్ద అనేది ఉండాలి। అంత గట్టిగా ఉండాలంటే మనం చాలా తక్కువ వాటర్ తో గట్టిగా కలుపుకోవాలి। ఇలా పిండి ముద్దలా అయిన తర్వాత 5-6 నిమిషాల పాటు ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో బలం ఉపయోగించి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి। 5-6 నిమిషాలకి ఇది కొంచెం సాఫ్ట్ అవుతుంది। అప్పుడు ఒక తడిగుడ్డ కప్పి దీన్ని అరగంట సేపు నాననివ్వాలి। ఈ రెసిపీ కోసం నేను ముందుగానే 3 పొటాటోస్ ని ఇలా ముందుగానే ఉడకపెట్టి పీల్ చేసుకుని ఉంచుకున్నాను। ఇప్పుడు ఈ పొటాటోస్ ని చిన్న పలుకు కూడా ఉండకుండా మెత్తగా గ్రేట్ చేసుకోవాలి। బంగాళదుంపల్ని చేత్తో మాత్రం స్మాష్ చేయకండి, ఎందుకంటే చిన్న చిన్న ఉండల కింద ఉండిపోతుంది। ఇక్కడ చూపిస్తున్న విధంగా మాత్రమే స్మాష్ చేసుకోండి। ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి। అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు కొంచెం, అలాగే ఈ ఆలూస్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం 3-4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి। కార్న్ఫ్లోర్ బదులు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత అన్ని స్పైసెస్ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి। కలుపుతున్నప్పుడు ఆలుగడ్డలు గానీ ఎక్కడన్నా మన చేతికి తగిలితే మాత్రం వాటిని పక్కకు తీసేయండి, ఎందుకంటే మనం చేసే ఈ రెసిపీకి ఈ ఆలు అనేది చాలా స్మూత్ గా టెక్స్చర్ అనేది ఉండాలి। ఇలా గట్టిగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టి ఉంచండి। ఇప్పుడు ఆల్రెడీ అరగంట తర్వాత ఈ పిండి ముద్దను మరొకసారి బాగా ఒత్తుకుని దీన్ని 3 పార్ట్ల కింద డివైడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పార్ట్ని తీసుకుని గుండ్రంగా రోల్ చేసుకోండి, మిగతా 2 పార్ట్ల మీద తడిగుడ్డ కప్పి పక్కన పెట్టి ఉంచండి। ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకునే పీట మీద పెట్టి మనం చపాతీ చేసిన మాదిరిగానే కొంచెం లావుగా కాకుండా సన్నగా కాకుండా రోల్ చేసుకోవాలి। ఇలా రోల్ చేసినప్పుడు పిండి పీటకి స్టిక్ అవుతుంది అన్నప్పుడు కొంచెం మాత్రమే పొడి పిండి వేయండి, ఎక్కువ వేయకండి। ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా తక్కువ పొడి పిండితోనే కొంచెం పెద్ద సైజు చపాతీ లాగా ఒత్తుకోవాలి। ఇప్పుడు మీడియం సైజుగా ఉండే ఒక మూత తీసుకుని ఇలా సెంటర్ కి పెట్టి ఈ చుట్టూరు కూడా ఆల్రెడీ మనం చేసి ఉంచుకున్న ఆలు స్పైస్ స్మాష్ ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్చటి లేయర్ కింద స్ప్రెడ్ చేసుకోవాలి। గుర్తుంచుకోండి, ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా అంతా కూడా పల్చటి లేయర్ కింద ఉండేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న మూతను తీసివేసి కట్టర్ లేదా నైఫ్ తో ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్యాప్ ని తీసివేసి ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ లో కొంచెం వాటర్ తో స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పక్కన ఉన్న చిన్న పార్ట్ ని తీసి కొంచెం సాగదీసినట్టు వెడల్పుగా చేసి చాలా దగ్గరగా రోల్ చేసుకుంటూ చుట్టుకోవాలి। ముందుగానే మనం వాటర్ సెంటర్ లో అతికించాం కాబట్టి ఇది గట్టిగానే అతుక్కుంటుంది। ఇలాగే అన్ని కూడా రోల్ చేసుకుని రెడీగా పక్కన పెట్టి ఉంచండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గరిటె పెట్టి గరిటె మీద ఒక్కొక్కటి పడేటట్లు వేసుకోవాలి। ఇప్పుడు అర నిమిషం ఆగాక ఇవి కొంచెం గట్టి పడతాయి। ఇప్పుడు గరిటెని పక్కకు తీసి మెల్లగా వీటిని టర్న్ చేసుకోవాలి। గుర్తుపెట్టుకోండి, ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ స్లోలో ఉంచుకుని మాత్రమే ఫ్రై చేయాలి, అప్పుడే ఇవి లోపల పొరల వరకు బాగా వేగి క్రిస్పీగా తయారవుతాయి। ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది। మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి। ఇవి ఉత్తిగా తిన్నా బాగుంటాయి, లేదా టమాటో కెచప్ లో ముంచుకున్నా కూడా చాలా బాగుంటాయి। నేను ఇప్పుడు ఒకటి విరిపి చూపిస్తాను, ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చినాయో మీకే తెలుస్తుంది। మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్।